క్రీస్తునందు అతి మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి 2 పట్టణాలను, పూజా పట్టణాలను గమనిస్తే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం, పరిశుద్ధ వచనములు 16వ వచనం నుండి 20వ వచనం వరకు. అలాగే సువార్త పట్టణాన్ని మనం తీసుకున్నప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుంచి 12 వరకు. ఈ 2 పట్టణాల మధ్య 3 బలమైన సంబంధాలను నేను మీతో ధ్యానించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా యెషయా గ్రంథంలో మనం చూస్తాము, ఖాళీ ఆరాధన దేవునికి ఇష్టం లేదు. యెషయా చెప్తాడు, న్యాయం లేకుండా చేసే బలులన్నీ కూడా వ్యర్థమే. అలాగే మత్తయి సువార్తలో మనం చూస్తాము, ఆచరణ లేకుండా బోధించటం కపటత్వము. మనం గమనించాలి, ఆరాధన కంటే నీతి ముఖ్యంగా ఉండాలి. నీతి నిజాయితీగా జీవించినప్పుడే అది దేవునికి ఇష్టకరంగా, అది దేవుణ్ణి మెప్పించేటట్లు, దేవునికి ప్రీతికరంగా ఉంటుందని మనం మర్చిపోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక రెండవ అంశము, బయట చూపు కాదు, లోపల మార్పు కావాలి. బయట బాహ్యంగా మనం చాలా చేస్తూ ఉంటాం, అది కాదు, కానీ అంతర్గతంగా మన హృదయ మార్పు దేవుడు కోరుకుంటాడు. యెషయాతో చెప్తాడు, మీరు శుభ్రపడండి అంటే బాహ్యంగా కాదు ప్రియ దేవుని బిడ్డలారా, అంతర్గతంగా శుభ్రత మనకు చాలా అవసరము. యేసు తన శిష్యులతో ఈ విధంగా చెప్తాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు దిగజార్చబడతాడు. మనం చాలా వరకు ఈ నవీన కాలంలో గొప్పలకు పోతూ ఉంటాం. మనకై మనమే కిరీటాలు పెట్టుకుంటుంటాం, మనకై మనమే ఎక్కువ చేసి చూస్తూ ఉంటాం. అది అంత సబబు కాదు అనేటువంటి అంశం ఈనాటి మత్తయి సువార్తలో మనకు తటస్థమవుతుంది. ఇక దీనిలోని సందేశం, హృదయ మార్పే నిజమైన పవిత్రత. పవిత్రత అంటే ఏంటండి? మన హృదయ శుద్ధి కలిగి, హృదయ మార్పు కలిగి జీవించినప్పుడే అదే పవిత్రత అనేది మనకు తెలుస్తుంది పట్టణాలు చదివినప్పుడు. ఇక చిట్ట చివరగా 3వ అంశం ఏంటంటే, సేవ చేసేవాడు గొప్పవాడు. మన సేవలోనే మన యొక్క క్రైస్తత్వము కనిపిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథంలో అంటాడు, అనాథలకు విధవలకు న్యాయం చేయండి. యేసు చెప్తాడు మత్తయి సువార్తలో, మీలో గొప్పవాడు సేవకుడై ఉండాలి. రెండిటి మధ్య సంబంధం ఎంత బాగుందో చూడండి, గమనించండి. యెషయా ఈరోజు మొదటి పట్టణంలో చెప్తూ ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, అనాథలను, ముఖ్యంగా విధవరాళ్లను మీరు పట్టించుకోకుండా ఉండకండి. అనాథలకు విధవలకు వారికి న్యాయం చేకూర్చటంలో ఎప్పుడు కూడా మీరు విఫలం చెందకూడదు అని చెప్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో గొప్పతనం సేవలోనే దాగి ఉంది అనేది మనం తెలుసుకోవాలి. చిట్ట చివరన చిన్న ఆలోచన మీ అందరి కోసం, బాహ్య ఆరాధన కంటే అంతరంగ వినయం దేవునికి ప్రియము. బాహ్య ఆరాధన మనం చాలా చేస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలు. అంతర్గతంగా మనం దేవునికి వినయంగా మన జీవితంలో మసులుకుంటున్నామనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. డోంట్ ఫర్గెట్ టు like and share and subscribe my channel. God bless you all. In the name of the Father and of the Son and of the Holy Spirit.